నమస్తే. తెలంగాణలో ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయినటువంటి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని ఏసీబీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇట్లాంటి క్రమంలో శివ బాలకృష్ణ కొంతమంది ఐఏఎస్ అధికారులు అలాగే ఇతర ఉన్నతాధికారులపై ఆరోపణలు కూడా చేశారు. ముఖ్యంగా అధికారుల విచారణలో. ఇలాంటి సందర్భంలో శివ బాలకృష్ణ చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వాంగ్మూలం ఆ ప్రధాన అంశాలలో నిజమెంత వాస్తవం ఎంత ఈ రకమైనటువంటి దిశగా ఏసీబీ అధికారుల విచారణను మరింతగా వేగవంతం చేశారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూడాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏసీబీ చరిత్రలోనే ఇదొక హై ప్రొఫైల్ కేసుగా భావిస్తుంది ఏసీబీ. ఇట్లాంటి తరుణంలో ఐఏఎస్ అధికారుల మీద ఆయన ఆరోపణలు చేస్తూ ఏసీబీ అధికారులకు కస్టడీలో స్టేట్మెంట్ ఇచ్చారు. ముఖ్యంగా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఆయనకి నేనే తీసుకెళ్ళి కోట్లాది రూపాయలు ఇచ్చా, నార్సింగ్లో 12 ఎకరాలకు సంబంధించి వివాదంలో ఉన్నటువంటి భూమి తాలూకు సెటిల్మెంట్ చేయటానికి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు అరవింద్ కుమార్ అనేది ప్రధానమైనటువంటి అభియోగంగా మనం ఇక్కడ చూడాలి. దీనికి సంబంధించే ఆయా వ్యక్తుల నుంచి కోట్ల రూపాయలు నేను తీసుకెళ్ళి ఇచ్చాను, కొంతమంది నేరుగా ఆయన్ని కలిసి ఇచ్చారు అని. ఇలాంటి క్రమంలో నార్సింగ్కి సంబంధించినటువంటి ఆ 12 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఆ భూమికి సంబంధించి రికార్డుల పరిశీలన చేస్తుంది ఏసీబీ. ఇట్లాంటి క్రమంలో శివ బాలకృష్ణ ఎవరి పేర్లైతే చెప్పారో అంటే ఒకరి దగ్గర నుంచి 50 లక్షలు 70 లక్షలు 25 లక్షలు ఇలా కొంతమంది పేర్లు చెప్పి అమౌంట్స్ కూడా చెప్పారు. వారిని కూడా విచారించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే హెచ్ఎండిఏలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారులను ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. అలాగే ఐఏఎస్ అరవింద్ కుమార్ ఆయన్ను కూడా విచారించడానికి ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. ఇట్లాంటి క్రమంలో హెచ్ఎండిఈలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి అధికారులను కింద స్థాయి సిబ్బందిని విచారించాలి అని చెప్పి హెచ్ఎండిఈలో ఉన్నటువంటి ముఖ్యమైన అధికారులకు ఏసీబీ లేఖ కూడా రాసింది. వరుసగా దీన్నే ఒక టార్గెట్గా తీసుకొని ఒక ఛాలెంజ్ హై ప్రొఫైల్ కేసుగా తీసుకొని ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఇట్లాంటి క్రమంలో శివ బాలకృష్ణ ఏవైతే అంశాలు చెప్పారో దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూస్తున్నారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ అలాగే ఇతర ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి కాల్ డేటా అలాగే వాట్సాప్ చాటింగ్ ఇవి సేకరించారు. దీని ఆధారంగా శివ బాలకృష్ణ చెప్పినటువంటి అంశాలు దానితో కంపేర్ చేసి చూసి ఒకవేళ నిజమని తేలితే గనుక చాలామంది మీద వేటుపడి అలాగే జైలుకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏసీబీ వర్గాల్లో ఇదే వినిపిస్తుంది. ఎందుకంటే ఆదాయానికి మించినటువంటి అక్రమాస్తుల కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో శివ బాలకృష్ణ 1000 కోట్ల రూపాయలు సంపాదించారు ఆస్తులను అనేది ప్రాథమికంగా గుర్తించారు మార్కెట్ వాల్యూ ప్రకారం. ఇట్లాంటి తరుణంలో శివ బాలకృష్ణకు ఎవరు సపోర్ట్ చేశారు? వాస్తవానికి ఒక అధికారిగా శివ బాలకృష్ణ ఇంత అవినీతి అక్రమాలు చేయటానికి అవకాశం లేదు. అయితే ఈయనకి సపోర్ట్ చేసినటువంటి ఉన్నతాధికారులు కింద స్థాయి సిబ్బందిని విచారించాలి. వారికి సంబంధించి ఇప్పటికే కొంతమందిని విచారించినటువంటి ఏసీబీ అధికారులకు మాకేం తెలియదు, మాకు సంబంధం లేదు, ఆయన మా పై అధికారి, ఆయన చెప్పినట్టు మేం చేశాం అని చెప్పి కొంతమంది స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇట్లాంటి తరుణంలో శివ బాలకృష్ణకి సంబంధించినటువంటి కొన్ని మొబైల్స్ను అలాగే గాడ్జెట్స్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని స్వాధీనపరుచుకున్నారు. దాని ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ల్యాప్టాప్స్ కానీ ఆయన వాడిన ఫోన్స్ కానీ వాటిని ఇప్పటికే ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ఈయనతో రెగ్యులర్గా ఎవరైతే కాంటాక్ట్లు ఉన్నారో వారికి సంబంధించి డేటా కూడా కలెక్షన్ చేస్తున్నారు. ముఖ్యంగా వాట్సాప్ చాటింగ్ కాల్ డేటా. ఎందుకంటే ఈ 4 ఏళ్లలో ప్రధానంగా ఈయనపై అనేక రకాలుగా ఆరోపణలు వచ్చాయి. హెచ్ఎండిఏలో పనిచేసినప్పుడు అలాగే ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి రేరా
సో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. ఈ వ్యవహారంలో ఎవ్వరూ కూడా తప్పించుకోవడానికి అవకాశం లేకుండా టైట్ చేస్తుంది ఏసీబీ. త్వరలోనే మరిన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం చాలా కీలకంగా ఉండబోతుంది. ఒక అరవింద్ కుమార్ ఆయన పేరే కాకుండా కొంతమంది ఐఏఎస్ అధికారుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. ముఖ్యంగా రిటైర్డ్ అయినటువంటి ఐఏఎస్ సోమేష్ కుమార్, అలాగే రజత్ కుమార్ ప్రత్యక్షంగా ఆయనకు సపోర్ట్ లేకపోయినా అధికారాన్ని అడ్డు పెట్టుకొని చాలా తక్కువ ధరలకే భూములను కొనుగోలు చేశారు. దానికి సంబంధించి శివబాలకృష్ణకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అనేది కూడా విచారణ చేస్తున్నారు. మొత్తానికి త్వరలోనే చాలామంది ఈ వ్యవహారంలో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే దూకుడుగా ఉన్నటువంటి ఏసీబీ చాలా కీలకమైనటువంటి ఆధారాలను సేకరించింది. శివబాలకృష్ణకి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించింది కోర్టు. ఇట్లాంటి క్రమంలో మరోసారి శివబాలకృష్ణను విచారించాలి, దానికి సంబంధించి మాకు అనుమతి ఇవ్వండి అని ఏసీబీ కూడా మరొకసారి కోర్టును అప్రోచ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోసారి విచారిస్తే చాలామంది బయటపడతారు, చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడతాయి అనేది ఏసీబీ భావిస్తుంది. మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల్లో శివబాలకృష్ణ కేసు హై ప్రొఫైల్ కేసుగా భావిస్తున్నటువంటి ఏసీబీ ఇంకా దూకుడుగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి.